హిడ్మా చనిపోయిన తర్వాత హిడ్మా వాళ్ళమ్మ పువర్తి నుంచి సరిగ్గా 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఓయోపోరా అనే గ్రామంలో ఉంటుంది. ఇప్పుడు అక్కడికి మనం అతి కష్టం మీద చేరుకున్నాం. ఎందుకంటే దానికి రోడ్డు సౌకర్యం లేదు, రవాణా సౌకర్యం సరిగ్గా లేదు. మనకున్నటువంటి అతి కొద్ది పరిమితులలో అత్యంత సాహసోపేతమైనటువంటి జర్నీ చేసి మనము ఈ ఇంటికి చేరుకున్నాం. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదే హిడ్మా వాళ్ళ అమ్మ ఉంటున్నటువంటి ఇల్లు. ప్రజెంట్ ఈ ఇంట్లోనే హిడ్మా వాళ్ళమ్మ ఉంటుంది, ఒక్కతే ఉంటుంది, ఒంటరిగా ఉంటుంది. ఆ ఇంటిపై జాతీయ పతాకం రెపరెపలాడుతున్నటువంటి ఆ పతాకాన్ని కూడా మీరు చూడొచ్చు. హిడ్మా చనిపోయిన తర్వాత ఆమె చాలా డిప్రెషన్లో ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. ఇప్పుడు ఈ ఇల్లు అయితే అత్యంత నిర్మానుష్యంగా ఉంది. హిడ్మా చనిపోయిన తర్వాత అతని కుటుంబంలో ఎలాంటి మార్పు వచ్చింది, తల్లి ఏం చెప్తోంది, ఆశయం ఏదైనా ఉందా అనేటువంటిదే ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి సమయం. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో హిడ్మా స్థానాన్ని భర్తీ చేసిన బర్సాదేవా కూడా లొంగిపోతున్నాడు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి క్రమంలో అసలు పువర్తి గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా హిడ్మా తల్లి ఏమనుకుంటుంది అనేటువంటిది మనం ఎక్స్క్లూజివ్గా డైల్ న్యూస్ కోసం అందిస్తున్నాం. హిడ్మా తల్లి పొజ్జి మనతో ఉన్నారు, డైల్ న్యూస్తో మాట్లాడేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారు. ఆమె అంతరంగాన్ని తెలుసుకుందాం ఇప్పుడు. హిడ్మా చనిపోయిన తర్వాత పరిస్థితులు ఏమున్నాయి ఏంటి అని చెప్పి. హిడ్మాని చంపేస్తారని అసలు అనుకున్నావా? హిడ్మాను లొంగిపోమని ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ వచ్చి మీతో భోన్ చేశాడు కదా, అప్పుడు లొంగిపోమ్మని హిడ్మాకి ఏమన్నా చెప్పారా? विजय शर्मा करेंगे मक्तड़ उसको विंगीरू मिस्किन वे क्या तो मैं बोल दूं किलोम क्या तो बढ़ जाए कहते चन्ने बढ़ जाए कहते चन्ने लो ये गल और संग बढ़ जाए कहते ये वाला कमाई किस्ती और तो మాట్లాడినాము ఇంటికి రమ్మను నా కొడుకుకి మాట్లాడినాము అంటుంది. లొంగిపోమ్మని మీ బాబు హిడ్మాకి చెప్పారా? ఎవరితోనో కబురం పంపించారా? అక్కడ పిలిచిండు కదా సార్, అప్పుడు ఆడితో మాట్లాడినాం. ఆడకు చెప్తే వినరు సార్, మేము ఇంటికి ఆడకు పిలుస్తున్నాం కానీ రావట్లేదు, మేము ఎలా చేస్తామని చెప్తే. హిడ్మా ఎందుకు పార్టీలోకి వెళ్ళాడు అసలు? ఈలకలు జంతమైంది అత్తడు, ఎందుకలా జంతమైంది ఈ దేశంలో మొత్తం ఆదివాసులు ఉన్నారు కదా సార్, ఆడుకోసం వెళ్ళిండు అంటారు. ఆడ పేరు మొత్తం పూకరైంది కదా, ఆడ ఎలా ఈ పోరాటం చేసిండు కానీ ఇప్పుడు చంపిండు కదా అంటాడు. ఇప్పుడు హిడ్మాని చంపేశారు కదమ్మా, ఏం చెప్తావు ఈ ప్రభుత్వానికి? మాలా చేస్తే ఏడపొస్తుంది అంటాడు, ఏడపొస్తుంది అంటాడు. ఇటు కెమెరా ఏడపొస్తుంది అంటాడు, చెప్తే ఏడపొస్తుంది అంటాడు. హిడ్మాని చంపేసిన తర్వాత ఈ ప్రభుత్వం మీకు డబ్బులు ఇచ్చిందని చెప్పి చాలా మంది అంటున్నారు. ఇచ్చారా అసలు డబ్బులు, లేకపోతే ఇక ముందు అయినా ఇస్తా అని చెప్పారా? ముందు వచ్చి వాళ్ళు మీరు రీసెంట్ అయ్యి అలాగా ఇచ్చిండు. ఇప్పుడేం డబ్బులు ఇవ్వలేదా? డబ్బులు ఇవ్వలేదండి, కంబాలు ఈ సొక్కాలు ఇచ్చిండు. ఇప్పుడు హిడ్మా కన్నా ముందు మీ పెద్దబ్బాయి చనిపోయాడు కదా, హిడ్మా వాళ్ళ అన్న. హిడ్మా వాళ్ళ అన్నని చంపేసిన తర్వాతే హిడ్మా పార్టీలోకి వెళ్ళాడా ఏంటి? లేరంటారు. హిడ్మా పెళ్లికి హిడ్మా పెళ్లి పార్టీలో చేసుకున్నాడు కదా, పెళ్లికి వెళ్ళి పిలిచాడా? వీడు వెళ్ళారని అడగండి. పెండులో మీకు కరంగి ಇಲ್ಲ
అబ్బాయి మా పెండులు వస్తాయి నాకు కనుగోడు ఇళ్ళ కనుగోడు అట్ట నేను కూడా నాకు కూడా తెలియదు ఆడాడు పెళ్లి చేసి ఇళ్ళ కనుగోడు మావోయిస్ట్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత హిడ్మా చాలా డబ్బులు సంపాదించాడు, మీ ఇంటికి మీ వాళ్ళకి చాలా డబ్బులు పంపించాడు అని చెప్పి అంటున్నారు. నిజమేనా? ఎప్పుడన్నా వచ్చి డబ్బులు ఇచ్చాడా? ఇళ్ళ బాబు అవి పైసా బాత లోసినాడు లోన్ ఇళ్ళ లోచి పంపిస్తారట పంపిస్తారట డబ్బులు పంపించలేదు. ఈ లోన్ చుట్టూ బతికే పైస బాత ఇచ్చన్నారు ఇక్కడ ఇంటికి ఇగో సైకో వావరు వరసై బాబు మత్తారు ఎప్పుడైనా పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత హిడ్మా వచ్చి మిమ్మల్ని కలిశాడా? మీరన్నా వెళ్ళి హిడ్మాని కలిశారా? చుట్టూ కనిగి మత్తాడు అదే కానీ ఇల్లు ఒకసారి అక్కడ పిలిచినట్ట ఒకేసారి కలిసారు పిలిచి మాట్లాడారు చెప్తాను ఉండేదమ్మ అవు కనిగి మత్తారు చుట్టూ కొని సాయిబాబు రొక్కటి మత్స్య మొక్కంతో ఉండవు అజీవిత్తుకో అవి ఒకేసారి పిలిచి మాట్లాడి అప్పటి నుంచి మాకు అసలు కనబడలేరు హిడ్మా ఇప్పుడు చనిపోయాడు కదా, ఇప్పుడు హిడ్మా పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది, అంతా మాట్లాడుతున్నారు హిడ్మా గురించి. మీరు హిడ్మా తల్లిగా ఈ ప్రపంచానికి ఏం చెప్తారు, ఈ ప్రభుత్వానికి ఏం చెప్తారు? బెనోబై బాగా చెత్తాడు పైన కింద కాస్తాయి బొప్పాయ ఉన్నది పెద్దలు గుర్తుకొచ్చా రొట్టె అత్త రొట్టె అత్త. సో ఇది హిడ్మా తల్లి అంతరంగం. ఆమె గుండెల్లో ఆవేదన గూడు కట్టుకొని ఉంది, ఏ మాట కూడా మాట్లాడలేకుండా పోతుంది. ఆమె చాలా తీవ్రమైనటువంటి డిప్రెషన్లో ఉంది. నా బిడ్డని లొంగిపోమ్మని చెప్పి అందరూ అడగటానికి ఇంటికి వచ్చారు, కానీ ఇప్పుడు మాత్రం నా బిడ్డ శవాన్ని నా చేతిలో పెట్టారు. సో ఏది ఏమైనప్పటికీ హిడ్మాను కోల్పోవటం అనేటువంటిది నాకు చాలా బాధగా ఉంది అనేటువంటిది ఆమె తల్లి ఆవేదన. సో ఇది హిడ్మా స్వగ్రామం, అలాగే హిడ్మా సొంత ఇంటి నుంచి ఆమె తల్లితో అంతరంగం. కెమెరా పర్సన్ రాజ్తో విజయ్ సాధు, డయల్ న్యూస్ కోసం.